హాయ్ హలో వెల్కమ్ టు సోప్ స్టార్ విత్ క్రిష్ అండ్ దిస్ ఈజ్ క్రిష్. అండ్ ఈరోజు మన గెస్ట్ ఎలా స్టార్ట్ చేద్దామంటే పిట్ట కొంచెం కోతగనం. ఈ లైన్ ఎందుకు చెప్పానో మీకు చూస్తూ తెలుస్తుంది. నెక్స్ట్ ఈ ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, జస్ట్ 12 years అండ్ కెరియర్ స్టార్ట్ చేసింది 4th yearలో. అంటే 4 to 12 years అంటే 8 years స్పాన్లో 20 movies, 25 serials, 10 ads, 3 web series. It's just in the span of 8 years. It's not my track record, it's my all-time record అని చెప్తుంది. సో ఎవరు ఏంటి అనేది డైరెక్ట్కి వెళ్ళిపోదాం. బుజ్జితల్లి వచ్చే. నేను రాను. అలా అనకూడదు అన్న, వచ్చాయంటే ట్రాక్లోకి వచ్చేసి మాట్లాడమని. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? నువ్వే చెప్పు. నీ ఇంట్రడక్షన్ ఇచ్చేసుకో ఒకసారి మన ప్రేక్షకులకి. నా పేరు శ్రీదేవి. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th class. 6th class, 12 years. ఓకే. నెక్స్ట్ ఏ స్కూలు? అండ్ మాది గౌతమ్ మోడల్ స్కూల్. ఓకే. హాబీస్? యాక్టింగ్. హాబీస్ యాక్టింగా? అది ప్రొఫెషనమా? హాబీస్ ఏంటి? ఆటలాడుకుంటావా ఇంట్లో? ఏంటి ఏం మాట్లాడతావు? టీవీ ఆడతావా? గేమ్స్. వీడియో గేమ్స్ ఆడతావా? ఓకే. ఇందాక నేను నీతో ఫోటో దిగుతున్నప్పుడు ఇట్లా పెట్టేవి ఏంటది? ఇది బిటిఎస్ సారంగి. బిటిఎస్ సారంగి. సారంగియో అదేనా? అప్పుడే 12 yearsకే బిటిఎస్ ఆర్మీయా? ఎవరిని ఫేవరెట్? వి. ఇది మ్యాటర్. జనరల్గా మొన్నటి వరకు 18, 19, 20 వచ్చే వరకు బీటీఎస్ కొరియన్ సిరీస్ తెలియ అనుకున్నా. అప్పుడే మొదలెట్సావు. మీ డాడీ నీకు కొరియానే పట్టుకోవాలి అయితే. ఎక్కువ నవ్వుతావు నువ్వు. సరే అయితే ఇప్పుడు అంత తక్కువ టైంలో ఇన్ని చేస్తావు. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్లు, యాడ్స్. అసలు ఎలా? హౌ? యాక్టింగ్. అంటే నీకు స్కూల్ ఉంది, నీకు స్కూల్ మేనేజ్ చేయాలి, ఇటు యాక్టింగ్ మేనేజ్ చేయాలి. బట్ జనరల్గా ఇంట్లో పేరెంట్స్ చిన్నపిల్లల్ని ఫస్ట్ చదివించడానికి ప్రయారిటీ ఇస్తారు. బట్ మీ డాడీ నిన్ను నువ్వు ఆల్మోస్ట్ హీరోయినే తెలుసా? నీకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నువ్వు థియేటర్లో కనపడలోకి విజిల్స్ చేస్తారు. తెలుసా? అన్నీ ఇవిడికి తెలుసు. రీసెంట్గా బింబిసారా సినిమా చూసానా నేను. ఆ ఇంటర్వెల్ సీన్ చూస్తలోకి జమ్మని గూస్ బంప్స్ వచ్చినాయి. సారంగియో అలా. సో అంత పెద్ద సినిమాలో చేసాను. అండ్ అంటే నువ్వు చాలా సినిమాలు చేసావు, బట్ బింబిసారా నీ కెరియర్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ టర్నింగ్ పాయింట్ కదా. సో ఎలా అనిపించింది ఆ సినిమా చేసినప్పుడు? చాలా బాగా అనిపించింది. అందరు చాలా బాగా చూసుకున్నారు. అందరూ అంటే కళ్యాణ్ రామ్ అన్న. అన్నా? ఓకే. కళ్యాణ్ రామ్ అన్న, ప్రకాష్ రాజ్ అన్న అన్న. ఓకే. జోర్జ్ డార్లింగ్. ఓకే. అట్లా సరే, పేర్లు చెప్పక్కర్లేదు. సో వాళ్ళతో చేసావు కదా, మరి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ, సీనియర్ యాక్టర్స్ బాగా యాక్ట్ చేస్తుంటారు అందరూ. మరి నువ్వు వాళ్ళతో చేసినప్పుడు నీకు అసలు భయమే లేదా? అవ్వలేదు. చాలా హ్యాపీగా ఉంది. ఎలా సపోర్ట్ చేసేవారా? సపోర్ట్ చేసేవారు. ప్రకాష్ రాజ్ గారు ఏమైనా చెప్పారు? టిప్స్ ఇచ్చారు ఎవరైనా నీకు? ఏం చెప్పారు టిప్స్ అంటే? టిప్స్ అంటే ఈ టిప్స్ కాదు. జనరల్గా యాక్టింగ్ టిప్స్. ఇలా యాక్ట్ చేయనన్నా, నువ్వు యాక్ట్ చేసావు, ఎలా చేయని ఎవరైనా చెప్పారా? చాలా బాగా చేస్తున్నావు, బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. ఎవరు చెప్పారు ఇది? ఇది నేనే చెప్తున్నాను. నీకెవరు చెప్పారు నాన్న? నాకు ప్రకాష్ రాజ్ అన్నయ్య, కళ్యాణ్ రామ్ అన్నయ్య. అండ్ రవితేజ గారితో కూడా నువ్వు రామారావు అని డ్యూటీ చేసావు కదా, ఆయనతో ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అందరూ కేర్ చేస్తారు. అందులో కూడానా? బాగా మాట్లాడారా నీతో రవితేజ గారు? బాగా మాట్లాడారు. ఆయన కూడా కాంప్లిమెంట్ ఇచ్చారా శ్రీదేవిలో ఉన్నావని? నవ్వుతే ఏంటి? ఉన్నాను. మనకి శ్రీదేవి గారు ఉండేవారు, గుర్తున్నారు కదా, సీనియర్. నాకు ఎందుకు నువ్వు మళ్ళీ శ్రీదేవి గారిలా అవుతా అనిపిస్తుంది. ఆ రేంజ్కి వెళ్తామని నాకు ముందే తెలుసు. ఓరే అబ్బా, ఎవరో మీ డాడీ ట్రైన్ చేశారా నిన్ను? నేనే ట్రైన్ చేసుకున్నా. నువ్వే ట్రైన్ చేసుకున్నావు. అసలు నీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందన్న? యాక్టింగ్ చూస్తే నచ్చి ఇంట్రెస్ట్ వచ్చింది. ఏంటి 4 yearsకే? 4 yearsకి నాకు తిరిగేవాడిని నేను. 12 yearsకి నాకు ఏం తెలియదు. నువ్వు అప్పుడు సూపర్ స్టార్ ఆల్మోస్ట్ తెలుసా నీకు? తెలుసు అంటావు, నాకు తెలుసు. సో 4 yearsకి చిన్నపిల్లలకి జనరల్గా ఏం తెలియదు, కానీ నువ్వు 4 yearsకి యాక్ట్ చేస్తావు. ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందని? ఇంట్రెస్ట్ చాలా బాగుంది. యాక్టింగ్ నాకు చేయాలనిపించింది. ఏంటి 4 yearsకే? అంటే మీ ఇంట్లో ఎవరైనా యాక్టర్స్ ఉన్నారా? లేరు, నేనే ఫస్ట్. ఏయ్ అబద్ధాలు చెప్పుకో. మీ డాడీ యాక్టర్, మీ డాడీ నేను కలిసి ఒక సీరియల్ కూడా చేసాం. ఆహా, పాపం మీ డాడీని తొక్కేస్తున్నావు కదా ఇప్పుడే. లేదు.
నీకు యాక్టింగ్ నేర్పింది ఎవరు అసలు? డాడీ. డాడీనా? మరి ఎందుకు చెప్పు నాకు వచ్చేసింది చూసేసాను అంట 4 ఇయర్స్కి. ఎలా నేర్పుతారు మీ డాడీ? ఎలా ఉంటారు నీతో ఇంట్లో? బాగుంటారు. అంటే అందంగా ఉంటారు ఆయన? అట్టే చెప్తావా? నీతో ఎలా ఉంటారంటే బాగుంటారు ఏంటి? మంచిగా ఉంటారు. ఎప్పుడైనా తిడుతుంటారా? తిడతారా ఎప్పుడైనా? తిడతారా? ఇంత బాగా యాక్ట్ చేస్తున్నందుకు? బ్యాక్ చేస్తున్నందుకు మరి కాదు, ఎందుకు తిడతారు? అల్లరి చేస్తున్నాను అల్లరి చేస్తావు నువ్వు ఇంట్లో. ఇంట్లో? సారంగియో కదా? అల్లరి అంటే ఏం చేస్తావు? ఐ మీన్ ఫస్ట్ మీ ఫ్యామిలీ ఎవరెవరు ఉంటారు? మమ్మీ, మమ్మీ, డాడీ, డాడీ, నానమ్మ, నానమ్మ. హనీ, స్వీటీ, వాళ్ళెవరు? మా చెల్లెలు. మరి వాళ్ళు చెప్పాలి. నేను, చెల్లి, చెల్లి. నువ్వే పెద్దమ్మా? నేను ఓకే. పెద్ద. నీ తర్వాత? హంసిని అని పెద్ద చెల్లి, ఓకే. చిన్న చెల్లి శ్రీశ్లోక. శ్రీ శ్లోక. శ్లోక బాగుంది పేరు. సో ముగ్గురు నా అమ్మాయిలే. పేరు బాలేదా? నీ పేరు బాలేదు కానీ నీ నిక్ నేమ్ బాగుంది. నీ నిక్ నేమ్ ఏంటి? శ్రీ. కాదు, అవును. నేను చెప్పనా? మీకెలా తెలుసు? మీ డాడీ ఇందాక నాకు కాల్ చేసి చెప్పారు, మా అమ్మాయి ఇది చెప్పదు అసలు, మా శ్రీదేవి మీరు లైవ్ లో అందరికీ చెప్పండి, ఇంత నిక్ నేమ్ చాలా తక్కువ మందికి ఉంటుందని. నేను చెప్తాను గుండు. ఓకే. ఏంటది? గుండు. ఇంత చందమామలాగా ఉన్న పిల్లకి గుండెని ఎందుకు పేరు పెట్టారు? నాకు ఏ స్వీటియో, ఐస్ క్రీమో, యాపిలో? ఐస్ క్రీమా? అంటే యాపిల్ అంటారు, మరి యాపిల్ కాదా? యాపిల్ కాదు. ఐస్ క్రీమ్ కాదు. గుండు. ఇంత హెయిర్ ఉంటే గుండెని ఎందుకు పెట్టారు మీ డాడీ? తెలీదు. అన్నీ ఆయన అడగాల. సరే చెప్పు. సో ఫ్యామిలీ ఎవరంటే ఇష్టం నీకు? మమ్మీయా, డాడీయా, చెల్లెలా? అందరు ఇష్టం. అందరు ఇష్టమా? ఫస్ట్ ఎవరు ఇష్టం? ఇప్పుడు మీ డాడీ నీకు ఈ కన్ను ఇష్టమా, ఈ కన్ను ఇష్టమా? ఈవిడ ఇంత పెద్ద యాక్ట్రెస్ ఎలా అయింది? యాక్ట్రెస్ కూడా కాదు, అమ్మో ఇంకా నెక్స్ట్ లెవెల్ మహానటి. లాజికల్తో కొడేస్తుంది. 12 ఇయర్స్కే ఎలా అయింది తెలివితేటలు? బాగుంది. నాకు ఇక్కడ ఉంది, నీకు ఇక్కడ ఉంది. అందుకే మరి స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి. అసలు చిన్నప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపరు. స్కూల్కి పంపరు కదా, యాక్టింగ్కి పంపరు. నీతో మాట్లాడి నాకు పోతుంది నీ తెలివి. సో యాక్టింగ్ అంటే చిన్నప్పుడు ఎంకరేజ్ చేయరు కదా. బట్ మీ డాడీ వాళ్ళు మరి ఎలా ఎంకరేజ్ చేశారు? మీ డాడీ. సో డాడీస్ మ్యాక్సిమం చిన్న పిల్లల్ని చదువుకోమని చెప్తారు మమ్మీ కానీ. బట్ నిన్ను మీ డాడీయే తీసుకెళ్తారా షూటింగ్కి? మీ మమ్మీ వస్తుంటారా? మమ్మీ, డాడీ ఇద్దరు వస్తారా? వాళ్ళు ఉన్నాక నువ్వు బాగా యాక్ట్ చేసేస్తావు, నీకేం భయం అనిపించదు? అనిపించదు. ఎందుకు? ఎందుకు అంటే డాడీనే ట్రైన్ చేశారు. డాడీ ట్రైన్ చేశారా? ఏం చెప్పేవారు నీకు డాడీ? ఎట్లాంటి టిప్స్ ఇస్తారు యాక్టింగ్ అంటే ఎలా చేయాలో చేసి చూపిస్తారు. ఎలా చేయాలో అలా చూసి చేసేస్తావు? చూసి చేసేస్తాం అంతే. అంతే. నీకు అవార్డ్స్ వచ్చినాయా? వచ్చాయి. అప్పుడే వచ్చాయి. ఏం అవార్డ్స్ వచ్చినాయి? బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ ఏంటి? మేము చైల్డ్. మీ ఇంట్లో నీ బ్యాగ్లో బుక్స్ కన్నా మీ ఇంట్లో నీ అవార్డులు ఎక్కువ ఉంటాయేమోనే కదా? ఉంటాయి. నేర్చుకొని చూసి. నీకు బెస్ట్ అవార్డు ఏంటి ఇప్పటివరకు? నీకు నచ్చిన ఐ మీన్ అన్ని అవార్డ్స్ వచ్చినాయి కదా. బింబిసారాకి అవార్డు వచ్చిందా? వచ్చింది. ఏది ఇష్టం నీకు? అన్ని అవార్డ్స్లో అది ఇష్టమా? అది ఇష్టం. బింబిసారే ఇష్టం. లైఫ్ టర్నింగ్ పాయింట్ కాబట్టి. సాంబవి క్యారెక్టర్ నీకు ఫస్ట్ కథ చెప్పారా? సార్వరి, నాట్ సాంబవి, సార్వరి. నీకు ఆ క్యారెక్టరేషన్ అంతా చెప్పారా? చెప్పారు. నువ్వు విన్నావా? మీ డాడీ విన్నారా? నేను ఎవరు? నువ్వా మీ డాడీయా? డాడీ విని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వెంటనే మీకు నచ్చేసి ఓకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా సినిమా అట్లా చెప్పలేదు. అట్లా చెప్పలేదా? నన్ను ఆడుకుంటుంది జనరల్గా, నేను ఆడుకుందాం అనుకున్నాను. సరే ఎట్లా ఒప్పుకున్నావు నువ్వు? బాగుంది, ఒప్పుకున్నాను. సో హీరో నువ్వే అందులో తెలుసా? హీరోనా? హీరోయిన్ కాదు, హీరోయే నువ్వు. నేను అబ్బాయిని కాదు. అబ్బాయి కాకపోయినా హీరోయే. కథని ఎవరిని లేపుతారో వాళ్ళే. సో మొత్తం సినిమా నీ మీదే ఉంటుంది తెలుసా? తెలుసు. సో నీ చుట్టే తిరుగుద్ది. నీ కోసమే బింబిసారా అంత ఫైట్ చేసింది, అవునా? అప్పుడు నువ్వే హీరో. సో అఫ్ కోర్స్ హీరోయిన్ కూడా నువ్వేనేమో. సో సూపర్, నాకు చాలా నచ్చింది నేను సినిమా చూడగానే అనుకున్నా. ఇందాక కాదు, ఆల్రెడీ నేను మీ మమ్మీని ఇంటర్వ్యూ చేశాను తెలుసా? మీ మమ్మీ అంటే మీ ఓన్ మమ్మీ కాదు. మీ ఫస్ట్ సీరియల్ ఏది? కళ్యాణ వైభోగం. ఫస్ట్ సీరియల్ పున్నాగ. ఓకే, పున్నాగ కూడా చేసావా నువ్వు? ఓకే, నాకన్నా సీనియర్ నువ్వు. ఫస్ట్ పున్నాగ, తర్వాత కళ్యాణ వైభోగమా? కాదు, ప్రేమ కూడా చేసావు. తర్వాత శాంభవి, తర్వాత కళ్యాణ వైభోగం ఐదోదా? సో అదే కళ్యాణ వైభోగంలో మేఘనా ఉంటుంది కదా, మీ మమ్మీ క్యారెక్టర్ చేసిందా? సో ఆవిడతో మాట్లాడేటప్పుడు నీ గురించి చెప్తుంది. నా పక్కన నా కూతురిగా చేసింది. ఇప్పుడప్పుడే ఆల్మోస్ట్ ఇంకో 2-3 ఇయర్స్లో నువ్వు హీరోయిన్ అయిపోతావు తెలుసా? నాకు తెలుసు ముందే. ఏం అడగమంటారు సార్ ఇంక అన్నీ ఇప్పుడు తెలిసినప్పుడు. సరే అయితే నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, స్కూల్ ఇది మేనేజ్ చేస్తావు కదా, మరి ఎలా కుదురుద్ది నీకు? ఎక్స్ట్రా క్లాసెస్ అంటే
ఎక్స్ట్రా క్లాసెస్ అంటే క్లాస్ టీచర్స్ మళ్ళీ ఎక్స్ట్రా చెప్తారు. ఇప్పుడు నీకు మార్నింగ్ స్కూల్ ఏ టైంకి? మార్నింగ్ 8:30 8:30. ఈవినింగ్ ఎప్పటి వరకు? 4 వరకు. 8 to 4. సో ఆ టైంలో నువ్వు షూటింగ్లో ఉన్నావు అనుకో, ఒక 1 week 2 షెడ్యూల్స్ అసలు కంటిన్యూస్ ఉన్నావు అనుకో, ఆ సిలబస్ అంతా నీకు ఎప్పుడు కవర్ చేస్తారు? ఎక్స్ట్రా క్లాస్ అంటే ఈవినింగ్ నీ స్కూల్ అయ్యాక, ఐ మీన్ షూట్ అయ్యాక ఉంటుందా? అంటే హోంవర్క్స్ అవన్నీ వాట్సాప్లో పెడతారు. వాట్సాప్లో పెడితే ఎవరు చదివినిపిస్తారు నీకు అన్నీ? నేనే ఇట్లా బుక్స్ ఉంటాయి కదా, చేతితో రాసుకుంటా. బుక్స్ ఉంటే చేతి రాసుకుంటే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు నీకు తెలిసిపోద్ది అలాగ. మా క్లాస్ టీచర్ ఆల్రెడీ కాల్ కాల్ చేసి చేసి చెప్పేస్తారు. చెప్పేస్తారు. టెక్నాలజీ. సో నీకు అసలు బ్యాలెన్స్ చేయడానికి ప్రాబ్లమే ఉండట్లేదు అసలు ఈ ఏజ్లో. ఎలా అంటే షూటింగ్ బ్రేక్ టైంలో కూడా చేసేస్తుంటావా హోంవర్క్? చేసేస్తావా? చేస్తాను. మీ డాడీ పక్కనే ఉండి చేపిస్తారా? కొద్దిసేపు ఫోన్, కొద్దిసేపు అది. ఫోన్లో ఏం చేస్తా? గేమ్స్ ఆడుకుంటా. వీడియో గేమ్సా లేకపోతే బీటీఎస్ చదువుతుంటా? BTS. అప్పుడే బీటీఎస్ ఎందుకు నీకు అంతా? సాంగ్స్ బాగుంటాయి. ఒక్క సాంగ్ పాడు, బీటీఎస్ కొరియన్ సాంగ్. స్మూత్ లైక్ బటర్ లైక్ క్రీమియా నాన్న. నాకు కొరియాలో ఒక వర్డ్ కూడా రాదు, సారంగ్యో. అది కూడా ఇప్పుడు అమ్మాయిని చూసి నువ్వు బీటీఎస్ సాంగ్స్ పాడేస్తున్నావు. అర్థం వద్దు నీకు? మీనింగ్ తెలుసా? తెలీదు. అయినా పాడేస్తావు. బాగుంది కాబట్టి పాడేస్తా. బాగుంటే పాడేస్తావు. సరే, నీకు అకాడమిక్స్ అంటే స్టడీస్ ఇష్టమా, షూటింగ్ ఇష్టమా, యాక్టింగ్ ఇష్టమా? షూటింగ్ ఇష్టం. ఇప్పుడు మళ్ళీ నీకు 2 కళ్ళలో ఏమి ఇష్టం అలాంటివి చెప్పొద్దు. ఓకే.